గుడ్ మార్నింగ్. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి ఈ దినం మనలను బలపరచాలని, మన జీవితాలు సరిచేయాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకొని విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఒక గొప్ప పాఠాన్ని ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. పౌలు తిమోతికి రాస్తూ ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కీడును సహించువాడుగాను ఉండవలెను. సహించువాడిగా, సహనము. ఈరోజు మనిషి యొక్క జీవితంలో మనము గమనిస్తే మనిషికి లేనటువంటిదే సహనము. తొందరగా ఒక మాట వదిలేస్తాం. ఎవరినైనా ఒక మాట అనడానికి ఆలోచన చేయము. తొందరగా కోపపడతాం. తొందరగా ఎవరినైనా దూషించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తొందరపడుతూ ఉంటాం. కానీ వాక్యం తెలియజేస్తూ ఉంది, సహించాలంట. దేనిని సహించాలి? పౌలు అంటూ ఉన్నాడు, కీడును సహించువాడుగాను నీవు ఉండాలి. ఒకవేళ ఎవరైనా నీకు కీడు తలబెడితే, ఒకవేళ ఎవరైనా నిన్ను బాధపడితే, ఒకవేళ ఎవరైనా నిన్ను ఒక మాట అంటే నీవు తట్టుకోవాలి, సహించాలి. బదులుగా నీవు వారికి కీడును తలపెట్టకూడదు. నీవు సహించినప్పుడు ధన్యుడిగా మారుతావని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా, దేవుని బిడ్డగా మనము జీవించాలంటే కీడును సహించే వారముగా మనము ఉండాలి. ఒక్కొక్కసారి ఇతరుల యొక్క మాటలు మనకు బాధ కలిగించవచ్చు, కానీ సహించుకుంటే ఆశీర్వాదం. దావీదు యొక్క జీవితంలో అన్నలు అనేకమైనటువంటి మాటలు అన్నారు. చిన్నచూపు చూశారు, హీనంగా చూశారు. సౌలైతే అనేక మార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు, కీడును తలపెట్టాడు. కానీ దావీదు జీవితంలో మనం గమనిస్తే ఆ కీడును, ఆ బాధను తట్టుకున్నాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. యోసేపు జీవితంలో కూడా తన యొక్క అన్నలు తనకు కీడు తలపెట్టారు, బాధ పెట్టారు, హింసించారు, చంపడానికి ప్రయత్నం చేశారు, అమ్మివేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా యోసేపు సహించాడండి. కీడును సహించాడు, తన యొక్క సహోదరులను ప్రేమించాడు. దానికి బదులుగా పరిశుద్ధాత్మ దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థానంలో అతనిని దేవుడు ఉంచాడు. ఈరోజు మనము కూడా కీడును సహించగలిగితే, మనలను బాధ పెట్టినటువంటి వారిని ప్రేమించగలిగితే మనము కూడా దీవించబడతాం. కాబట్టి ఈరోజు చక్కని వాగ్దానము, కీడును సహించువాడుగా నీవు ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహనాన్ని మనం కలిగి ఉందాం. దేవుని కోసం మన శత్రువులను, ఇతరులను మనం ప్రేమిద్దాం. అలాగ మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి సహనము కలిగి జీవించుటకు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈరోజు మమ్మలను బలపరిచినందుకు మీకు వందనాలు.
కీడును సహించు వారిగా ఉండమని సెలవిచ్చారు నాయన. అనేక సమయాలలో సహనాన్ని కోల్పోతూ ఉన్నాం. ఈరోజు అటువంటి సహనము, ఓపిక కలిగి ఉండుటకు మాకు నేర్పించమని, బలపరచమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.